Everyone, welcome to Dhanas Chemistry ఛానల్. టుడే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఎంసెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ కెమికల్ బాండింగ్. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇండికేట్స్ దట్, అంటే మనకి వ్యాలెన్స్ అనేది ఒక ఎలిమెంట్ యొక్క వ్యాలెన్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనకు తెలియవలసింది ఏంటంటే వ్యాలెన్స్ అంటే ఏంటంటే ది కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ యాన్ యాటమ్ విత్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ. అదర్ యాటమ్స్ ఆర్ హైడ్రోజన్ యాటమ్స్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కనుక తీసుకుంటే కార్బన్ అయింది ఇక్కడ 4 హైడ్రోజన్ ఆటమ్స్తో బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇక్కడ వ్యాలెన్స్ ఎంత అని చెప్తున్నాం, ఇక్కడ 4 హైడ్రోజన్ ఆటమ్స్తో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి బాండింగ్లో. సో ఇక్కడ మనకి కార్బన్ వ్యాలెన్స్ అనేది 4. ఓకే, సో ఇక్కడ మనకి కార్బన్ వ్యాలెన్స్ అనేది 4 అని ఎలా ఇండికేట్ చేస్తున్నాం, దాని యొక్క బాండింగ్ ఆటమ్ యొక్క బాండింగ్ నేచర్ని బేస్ చేసుకొని దాని యొక్క వ్యాలెన్సీని డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఎలిమెంట్ యొక్క బ్యాలెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుందని ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్ కనుక మీరు చూస్తే కంబైనింగ్ పవర్ విత్ హైడ్రోజన్ అదర్ యాటమ్స్. సో ఇక్కడ కంబైనింగ్ పవర్ కంబైనింగ్ పవర్ అంటే ఎలిమెంట్తో ఏమి కంబైన్, హైడ్రోజన్ అన్న కంబైన్ అవ్వచ్చు, అదర్ అన్న కంబైన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్వీన్ ఆటమ్స్ ఆఫ్ ది మాలిక్యూల్ దేర్ ఎగ్జిట్స్. ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఆ ఆటమ్స్ మధ్య ఎటువంటి ఫోర్సెస్ అనేవి ఎగ్జిట్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ అట్రాక్టివ్ ఫోర్సెస్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ రిపల్సివ్ ఫోర్సెస్, అండ్ థర్డ్ వన్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్, అండ్ ఫోర్త్ వన్ నైదర్ టు నార్ రిపల్సివ్ ఫోర్సెస్. ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుంటే కంపల్సరీ ఆ మాలిక్యూల్లో బోత్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి, అలాగే రిపల్సివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ వన్, when 2 atoms of the chlorine combine to form of chlorine gas, the energy of the molecule is. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 2 క్లోరిన్ ఆటమ్స్ని కంబైన్ చేసినప్పుడు మనకు ఒక క్లోరిన్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో క్లోరిన్ గ్యాస్ యొక్క ఎనర్జీ అనేది, అంటే మనకు ఫామ్ అయిన మాలిక్యూల్ యొక్క ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం తీసుకున్నాం, 2 క్లోరిన్ యాటమ్స్ని కంబైన్ చేసినప్పుడు మనకి క్లోరిన్ గ్యాస్ అనేది ఇండివిజువల్ క్లోరిన్ యాటమ్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫామ్ అయిన గ్యాస్ ఏదైతే ఉందో దాని యొక్క ఎనర్జీ అనేది, అంటే గ్యాసెస్ నేచర్లో ఉంది కాబట్టి దాని యొక్క ఎనర్జీ అనేది తక్కువగా లోవర్గా ఉంటుంది. వేటితో కంపేర్ చేసుకుంటే, ఇండివిజువల్ ఆటమ్స్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద డిక్రీజ్ మీన్స్ లోవర్. ఓకే, సో ఇప్పుడు మనకి థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి లోవర్ దెన్ దట్ ఆఫ్ ది సెపరేట్ యాటమ్స్తో కంపేర్ చేసుకుంటే క్లోరిన్ గ్యాస్ యొక్క ఎనర్జీ అనేది లోవర్ దెన్ దట్ ఆఫ్ లోవర్. ఓకే, సో సెపరేట్ యాటమ్స్ తీసుకున్నప్పుడు మనకి క్లోరిన్ గ్యాస్ యొక్క ఎనర్జీ లెవెల్ అనేది తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఓకే, ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ అనేది ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. సో ఈ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడంటే అయానిక్ బాండ్ ఫార్మేషన్కి మనకి ఫేవరబుల్ కండిషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక HCl అనేది మాలిక్యూల్ HCl తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఎలా డివైడ్ అవుతుంది, H+Cl- కింద డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి తెలియవలసింది ఏంటంటే అయానిక్ బాండ్ అంటే ఏంటి. సో అయానిక్ బాండ్ అంటే ఏంటంటే కంప్లీట్గా అయాన్స్ అనేవి ఒక
ఒక మాలిక్యూల్ తీసుకుంటే అందులో 2 ఆటమ్స్ అనేవి, ఈ 2 ఆటమ్స్లోని ఒక్క ఆటం వైపుకి కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేవి మైగ్రేట్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఇక్కడ హెచ్సిఎల్ తీసుకున్నప్పుడు హెచ్కి సిఎల్కి మధ్య బాండింగ్ ఫార్మేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ హైడ్రోజన్తో కంపేర్ చేసుకుంటే మోర్. సో ఈ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ బాండింగ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని కంప్లీట్గా క్లోరిన్ ఆటమ్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది, మైగ్రేట్ టువర్డ్స్ ది క్లోరిన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కంప్లీట్గా క్లోరిన్ వైపుకి ఎలక్ట్రాన్స్ అనేవి మైగ్రేట్ అవుతున్నప్పుడు మనకి సిఎల్ మైనస్ అనేది ఇక్కడికి వచ్చి హెచ్ ప్లస్, అంటే అయానిక్ బాండ్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవ్వాలి, అలాగే నెగిటివ్ ఛార్జ్ కూడా ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏదైనా ఒక అయానిక్ బాండ్ ఫార్మేషన్ జరగాలంటే మనం తీసుకున్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది హయ్యర్గా ఉండాలి. సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కనుక చూసుకుంటే లార్జ్ డిఫరెన్స్ ఇన్ ది ఎలక్ట్రోనెగటివిటీ, వేటి మధ్య, ఆటమ్స్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది హయ్యర్గా ఉంటుంది, అంటే లార్జ్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బోర్న్. సో బోర్న్ హ్యాబర్ సైకిల్ అనేది వేటిలో ఇన్వాల్వ్ అంటున్నాడు, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ సబ్లిమేషన్ ఎనర్జీ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతుంది, సబ్లిమేషన్ ఎనర్జీలో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ అయనైజేషన్ పొటెన్షియల్లో కూడా బోర్న్ హ్యాబర్ సైకిల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ లాటిస్ ఎనర్జీ, సో ఇందులో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ, సో బోర్న్ హ్యాబర్ సైకిల్ అనేది ఎలక్ట్రోనెగటివిటీలో మనకి ఇన్వాల్వ్ అవ్వదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో లాస్ట్ వన్కి ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. బోర్న్ హ్యాబర్ సైకిల్ అనేది నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, సో ఈరోజు క్వశ్చన్స్ అనేవి ఇవి. ఇంకా ఇటువంటి క్వశ్చన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ.